వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. అయితే మనకు ప్రజెంట్ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్ అయితే రావడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఉన్నాయి, అయితే దానికి సంబంధించిన ప్లాన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. గతంలో కూడా మనకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి గరుడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఈ గరుడ టెస్ట్ సిరీస్ అనేది ఆన్లైన్లో మనకు టాపిక్ వైజ్గా టెస్టులు, ఆన్లైన్లో మనకు టాపిక్ వైజ్గా టెస్టులు, సెక్షన్ వైజ్గా టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు మొత్తం అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ప్రజెంట్ ఉపయోగించుకోవచ్చు, రైట్. సో కాబట్టి ఈ టెస్ట్లో కూడా మనకు సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో ప్రైజ్ మన ఏంటి ఏం కదా అని చెప్పేసి మన ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే మీకు ఈ టాపిక్ వైజ్ టెస్టులు, సెక్షనల్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు అంటే మోడల్ టెస్టులు గ్రూప్ డికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ ని చాలా మంది కొనడం కూడా జరిగింది. దాంట్లో మొత్తం క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి కూడా చాలా వరకు ఎక్కువ మంది రెస్పాన్స్ చాలా వరకు అయితే కొన్నారు. సో కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి కరెక్ట్ ఫాలో అవుతే కూడా 65 days లో మీకు సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా మేము ప్లాన్ చేసాం. సో ఆ 65 days లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్ గా ఉంటుంది. సో కాబట్టి మీరు అక్కడ ఈ టెస్ట్ సిరీస్ కొన్న తర్వాత ఎవరైతే టెస్ట్ సిరీస్ కొన్నారో ఆ టెస్ట్ సిరీస్ కొన్న తర్వాత మీకు టాపిక్ వైజ్ టెస్ట్ కావాలంటే టాపిక్ వైజ్ ఉంటాయి, లేదు 1 week లో చదివినటువంటి సెక్షన్ వైజ్గా టెస్ట్ కావాలంటే సెక్షన్ వైజ్గా ఉంటాయి, మొత్తం సిలబస్ పైన కావాలంటే కూడా మనకు మొత్తం సిలబస్ పైన కూడా టెస్ట్లు ఉండడం అయితే జరుగుతుంది. సో కాబట్టి అది మీరు ఉపయోగించుకున్నట్టయితే కేవలం 99 రూపీస్కే పెట్టాం. అది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చూసినట్లయితే చాలా ఈజీగా మీరు మీ గమ్యాన్ని చేరగలరని చెప్పేసి మీరు మీకు నమ్మకం వస్తుంది, రైట్. అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మరొక ప్లాన్తో మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే ఆర్ఆర్బిలో రైల్వేలో వచ్చినటువంటి మొత్తం పోస్టులకు సంబంధించి ఇప్పటికే చాలా మంది మంచి రెస్పాన్స్ మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు లేదంటే ఆన్లైన్ కోచింగ్ కావచ్చు చాలా మంది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళకి కానీ ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళకి కానీ ఇక్కడ మనం మరొక ప్లాన్తో ముందుకు వచ్చాం. మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది అయితే మనకు రావడం జరిగింది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉన్నాయండి మనకు November 17th నుంచి డిసెంబర్ వరకు జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి November 17th ఇప్పటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే November 17th అనేది ఎన్ని డేస్ వస్తుంది? సో ఇక్కడ మనకు ఒక 15 days రిమైనింగ్, ఇక్కడ ఒక 20 days, డిసెంబర్ 50+ ఇక్కడ అంటే మనకు దాదాపుగా 60 to 65 days అయితే వస్తుంది. సో ఈ 65 days కాకుండా మనకి ఇంకా ఒక 10 days ముందే కంప్లీట్ చేసుకున్నట్టయితే రిమైనింగ్ డేస్లో మనకు రివిజన్కి ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు మనం ఏం చదివాం, ఎంతవరకు చదివాం అని చెప్పేసి మీకు ఒక ఐడియా రావాలి అంటే దానికోసం అని చెప్పేసి నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాసి ఆ టెస్ట్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీకు అక్కడ ఉన్న సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. అంటే ఉన్న తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ విజయం కోసమే ఇక్కడ మనకు డైలీ గ్రూప్ డి సిలబస్ పైన ఆర్ఆర్బి గ్రూప్ డి పైన టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ ఉంటుంది మరియు ఆన్లైన్ ఉంటుంది. సో ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకైతే కేవలం 99 రూపీస్తో ఉంటుంది. ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి పేపర్ కాస్ట్ అంతా ఉంటుంది కాబట్టి 999 రూపీస్ ఉంటుంది, రైట్. సరే, అయితే ఇక్కడ మనకి ఏముంటుందంటే మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్, టోటల్గా 50 టెస్ట్లు అయితే ఉంటాయి. టోటల్గా 50 టెస్ట్లు ఉంటాయి. సో మొత్తం 1250 క్వశ్చన్లు వచ్చేసి మనకు ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అన్ని మోడల్స్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఒకసారి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయిన తర్వాత జస్ట్ రివిజన్ చేసుకుంటే కూడా మీకు దాదాపుగా ఆ మోడల్స్ అన్ని కూడా మీకు మైండ్లో ఉంటాయి. ఎగ్జామ్లో అదే మోడల్స్ వస్తాయి. సో మనం కూడా ఏంటంటే ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం అడిగాం కాబట్టి అవి కూడా మీరు చూడొచ్చు, రైట్. నెక్స్ట్ రీజనింగ్లో 30 క్వశ్చన్స్ వస్తాయండి మనకు గ్రూప్ డిలో. ఈ 30 క్వశ్చన్స్ పైన కూడా మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ 50 క్వశ్చన్స్ కూడా 30 క్వశ్చన్స్లో 50 గ్రాండ్ టెస్ట్ అన్నప్పుడు మొత్తం టోటల్గా 1500 క్వశ్చన్స్ అయితే మనకు కవర్ అవుతాయి. సో ఈ 1500 క్వశ్చన్స్ ఈ తక్కువ టైంలో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదివినట్లయితే ఈ మోడల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కవర్ అవుతాయి, రైట్. నెక్స్ట్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ సైన్స్ మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చదువుతారని చెప్పేసి చాలా వరకు ఇబ్బంది పడతారు. కానీ ఈ జనరల్ సైన్స్ చదివేటప్పుడు ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏపీఎస్సికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కింద మీరు చదివినట్లయితే ఇక్కడ కొంతవరకు అయితే 25 out of 25 రావడం కష్టంగా ఉంటుంది. మరి ఏం బుక్స్ చదవాలి అంటే మనకు కొంచెం ఇది సెంట్రల్ లెవెల్ పోస్ట్ కాబట్టి, అంటే రైల్వే పోస్ట్ అనగానే మొత్తం ఇండియా వైడ్గా ఉంటాయి కాబట్టి పేపర్ కూడా ఇండియా వైడ్లో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని అంటే
సెంట్రల్ సిలబస్ బుక్స్ను బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ ఎక్కువ వస్తాయి. సో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అడిగేది 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దీని పరంగా మాత్రం కంపల్సరీగా మీరు టెస్ట్ సిరీస్ రాసినట్లయితే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు, ఎంత లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే విషయం కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జీకే కూడా మనకు ఎక్కడెక్కడ అడుగుతాడండి, చాలా డెప్త్గా వెళ్ళి అడుగుతుంటాడు. సో మనం నార్మల్గా తెలుగు మీడియం బుక్స్ తీసుకొని తెలుగు మీడియం బుక్లో ఉన్నటువంటి జీకేని మీరు పదే ఎన్నిసార్లు చదివినా సరే మనకి ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ కొన్ని కొత్తగా కనిపిస్తుంటాయి. సో కాబట్టి కొన్ని ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ప్లస్ తెలుగు మీడియం క్వశ్చన్స్ అన్ని మీరు కవర్ చేసుకున్నట్లయితే కన్నా ఎక్కువ శాతం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ టెస్ట్ సిరీస్లో కూడా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని దాని చుట్టూ రౌండ్ ఆఫ్ చెప్పినట్లయితే ఆ క్వశ్చన్ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రాసి వదిలేసినట్టు కాకుండా దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే 360 degreesలో దాన్ని మొత్తం ఏ ఏరియా నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మొత్తం క్లియర్గా తీసుకున్నట్లయితే కానీ జీకే కూడా మనకు ఎటువంటి సమస్య అయితే ఉండదు. సో కాబట్టి అందుకే జీకే అండ్ కరెంట్ అఫైర్ పైన కూడా మనకు మొత్తం టోటల్గా ప్రతి టెస్ట్లో 20 క్వశ్చన్స్, టోటల్గా 50 గ్రాండ్ టెస్టులు కాబట్టి మొత్తం పైన 1000 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవన్నింటి పైన లెక్క వేసుకుంటే ప్రతి టెస్ట్ పేపర్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా మనకు 50 గ్రాండ్ టెస్టులు కాబట్టి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 5000 క్వశ్చన్స్ అయితే మనకు కవర్ అవుతాయి. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ కూడా మనం పెట్టిన ప్రైజ్ మనం కూడా చాలా తక్కువ అండి. సో ప్రతి ఒక్కరు దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే ఎక్కువ శాతం మీరు ఉపయోగించవచ్చు, ఎక్కువ స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి చిన్న, ఇక్కడ కేవలం ఈ గ్రూప్ డికి ఒకే ఒక టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఎక్కువగా టెస్ట్ అయితే కదా, ఓన్లీ టెస్ట్. ఈ టెస్ట్ ఒకటి కంప్లీట్ అయితే మీకు జాబ్లో ఉన్నట్టే. సో కాబట్టి ఖచ్చితంగా సింగిల్ టెస్టే కాబట్టి మీరు దీని ఒక్కదాన్ని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు. గతంలో కూడా మన స్టూడెంట్స్ ఎంతోమంది జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారి మరింత వినూత్న ప్రయత్నంతో ముందస్తు ప్రణాళికతో మీకు డేట్స్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మేము ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రెడీ అనేవి ఇప్పుడు మీకు లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే ఈజీగా మీ స్కోర్ సంపాదించి మీరు జాబ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రైల్వేలో 10th క్లాస్ బెస్ట్ గ్రూప్ డి పోస్ట్ తక్కువనే కాకుండా ఈ పోస్ట్ని కొంచెం మీరు ఉపయోగించుకున్నట్లయితే కన్నా ప్రమోషన్ ద్వారా మీరు మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. సో కాబట్టి ఈ సిరీస్ని మాత్రం మిస్ చేయకండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేసేలాగా చూడండి. ఎందుకంటే స్కోర్ ఒకరికొకరు కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ లో ఎలా తీసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. సో మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 15th సెప్టెంబర్, అంటే నెక్స్ట్ మండే, కమింగ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఎగ్జామ్ స్టార్టెడ్ ఆన్ 15th సెప్టెంబర్. సో మండే నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో ఈ తక్కువ టైంలో మీరు క్యాచ్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఎవరైనా సరే ఆన్లైన్ రాసేవాళ్ళు, దూరం నుంచి ఉండేవాళ్ళు ఆన్లైన్ రాసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసినట్లయితే, ఈ స్కాన్ చేసినట్లయితే కూడా మీకు మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని కొట్టినట్లయితే మనకు ఈ ప్లే స్టోర్లో కూడా మన యాప్ అనేది కనబడుతుంది. ఓన్లీ ఆర్ఎస్ అకాడమీ అంటే చాలా ఉన్నాయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని కొడితేనే మనకు వస్తుంది. రైట్, అందులో కోర్స్కి వెళ్ళి మీరు చూడొచ్చు. దానిపైన కూడా మనకి ఎలా ఉన్నాయి ఏందని కూడా నేను వీడియో. ఆఫ్లైన్ రాసేవారికి ఆఫ్లైన్లో కేవలం 1000 రూపీస్ మాత్రమే ఉందండి. సో ఇక్కడే ఉంటూ స్టడీ హాల్లో ఉంటూ చదువుకుంటూ ఓన్లీ ఎంతసేపు ఉన్నా రాసిన టెస్ట్ రాసుకుంటూ అలానే ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ప్రయత్నించండి. దీనికి సంబంధించి ఫస్ట్ టెస్ట్ రాసిన వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ రాసిన తర్వాత మీకు వచ్చే ఆఫర్ అమౌంట్, ఫస్ట్ టెస్ట్ కావాలంటే మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆఫ్లైన్ రాసే వాళ్ళకండి ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆ టెస్ట్ రాసిన తర్వాతనే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఆ టెస్ట్ రాసిన తర్వాత మనకి ఎంతవరకు వస్తుంది స్కోరు ఏంటి అనే దానిపైన పెట్టి మీకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. అయితే ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాము, దాన్ని ఏ విధంగా షార్ట్ కట్లో చేయాలి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దానికోసం అని చెప్పేసి మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. సో గతంలో వచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్ కామన్గా అందరూ చేస్తారండి, కానీ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. రైట్, నెక్స్ట్ ఓకే చూడండి. ఏ రిటైలర్ మార్క్స్ all his goods at 50% above the cost price and thinking that he will still make 25% profit, offers a discount of 25% on the market price. What is the actual profit his sales? Right, క్వశ్చన్ లో మీరు గమనించినట్లయితే చూడండి, ఒక ఆర్టికల్ పైన అంటే మనకు కాస్ట్ ప్రైస్ 100% అనుకోండి, దీనిపైన ఎంత పర్సెంట్ డిస్కౌంట్ పెంచుతున్నారండి? 50% పెంచుతున్నారు. అంటే అబౌవ్ 50% అంటే ఏంటి?
150% అవుతుంది. రైట్, ఇందులో హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్? క్లియర్ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు 25% ఆఫ్ డిస్కౌంట్, అంటే ఎంఆర్పి పైన 50% అంటే 25% అన్నప్పుడు ఏమవుతుంది ఇంటూ ఎంత 25% డిస్కౌంట్ అన్నది కాబట్టి 75/100. రైట్, ఇక్కడ చూడండి మనకు 0 0 క్యాన్సిల్ అయితే 5 3s 5 2s. రైట్, 5 3s 5 2s. నెక్స్ట్ 75 into 3s ఏంటి 225 divided by 2. సో 225 divided by 2 అన్నప్పుడు 2 ones 12.5 అంటే 112.5. కానీ అతను ఎంత పర్సెంటేజ్ రావాలనుకున్నాడు? 25% డిస్కౌంట్ రావాలనుకున్నాడు. సారీ, 25% డిస్కౌంట్ ఇస్తే 25% ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాడు. అంటే అతని మైండ్ సెట్లో ఏంటంటే 100% ఉన్నదాన్ని 50% పెంచితే 20% తగ్గించిన నాకు రిమైనింగ్ 20% మిగులుతుంది అనుకున్నాడు. కానీ అక్కడ వచ్చింది ఎంత? అతనికి కేవలం 100% తీసేశారు అనుకోండి. 112 మైనస్ 100 కంటే ఎంత ఎక్కువ ఉందండి? ఇక్కడ 12.5% వచ్చింది. సో కాబట్టి ఎంత 12.5% మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఇది కొంచెం మిస్లీడ్ అవుతుంది. బిజినెస్ మ్యాన్కి ఏమవుతుందంటే అతను 25% ప్రాఫిట్ రావాలంటే 125 పెడితే సరిపోద్ది అనుకున్నాడు. కానీ 25% డిస్కౌంట్ ఇచ్చినా మళ్ళీ 25% ప్రాఫిట్ రావాలనుకున్నాడు. అందుకోసం అతను ఏమనుకున్నాడంటే 25% డిస్కౌంట్ 25% ప్రాఫిట్ మొత్తం కలిపితే 50% పెంచుకుంటే చాలా అని చెప్పేసి 50% పెంచాడు. అందుకే 150%. దానిపైన 25% డిస్కౌంట్ ఇచ్చినాడు. దానిపైన 25% డిస్కౌంట్ ఇస్తే ఎంత వచ్చింది? కేవలం తనకి ప్రాఫిట్ వచ్చింది ఓన్లీ 12.5% మాత్రమే వచ్చింది. అంటే అతను కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోయాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్లో మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే కేవలం 12.5% మాత్రమే. రైట్, సో కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి గమనిస్తే ఇలా సింపుల్ టెక్నిక్స్తోనే ఉంటాయి. అవి ఎలా అని చెప్పేసి మీరు గమనించగలిగితే చాలు. రైట్, ఈ క్వశ్చన్ మనం ఇంకా ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే 50%ని అంటే 150%లో 25% తగ్గిస్తే ఎంత? 25% అప్పుడు ఏంటి? 10% వచ్చేసి 150లో 10% వచ్చేసి 15, 20% వచ్చేసి 30, మరి 5% వచ్చేసి 7.5, 37.5% లోంచి 150 నుంచి 37.5% తీసేసి ఏంటి ఉండలేదు 12.5. ఈ 12.5లో నుంచి మళ్ళీ ఏంటి పోతుంది మనకు ఓన్లీ 12.5% ప్రాఫిట్. సో కాబట్టి డైరెక్ట్ పెట్టేయచ్చు. రైట్, ఇలా కూడా చేసుకోవచ్చు. అది మీకు పర్సెంటేజ్ అనేది వస్తే ఏ విధంగా అయినా సరే చేయొచ్చు. సో క్వశ్చన్ ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది మనకు ఆఫ్లైన్ బ్యాచ్లో ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడైతే మీకు టైం వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కేవలం క్వశ్చన్ ఎలా చేయొచ్చు అనేది మాత్రమే చూద్దాం. రైట్, ఓకే, నెక్స్ట్ వన్. రైట్, ద సెల్లింగ్ ఏ ప్రైస్ ఆఫ్ 32 items is equal to the cost price of 38 items. Find the profit percentage. రైట్, క్లియర్గా చూడండి ఇక్కడ selling price of 32 items, selling price of 32 items equal to the cost price of 38 items, cost price of 38 items. రైట్, ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుంది? ఇక్కడ 32, సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది? 38. మరి కాస్ట్ ప్రైస్ 32 రూపీస్కి సేల్ చేసి 32 రూపీస్కి కొని 38 రూపీస్కి సేల్ చేసినట్టయితే ప్రాఫిటే కదా. సో కాస్ట్ ప్రైస్ 32, సెల్లింగ్ ప్రైస్ 38. సో డిఫరెన్స్ ఎంత ఉందంటే మనకు 6 రూపీస్ ఉంది. మరి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు ఎంత? 32 ఇంటూ 100. సో కాబట్టి ఇక్కడ ఏంటి 2 3s 2 16s. సో 4 4s 4 25s. నెక్స్ట్ 75 by 4. 75 by 4 అన్నప్పుడు ఏంటి? 4 ones 4 8s 72.75. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? 18.72. రైట్, 18.75% అయితే మనకు టోటల్గా ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇది క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఈజీగా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఏ పర్సన్ సేల్ హిస్ గుడ్స్ అట్ 30% ప్రాఫిట్. అంటే 30% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది అనేది 130% అవ్వాలి. ఎంత? 130%. రైట్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 25%,
ఫస్ట్ 100% ఉన్నప్పుడు అతను ఏం చేశాడు, 30% ఇంక్రీజ్ చేశాడు. ఏ పర్సన్ సేల్ హిస్ గూడ్స్ అట్ 30% ప్రాఫిట్. 100% ఉన్నప్పుడు 30% ప్రాఫిట్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 25%, అంటే 100% ఉన్న దాన్ని 125% పెంచాడు. 125% పెంచాడు. అయితే అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10% ఆఫ్ ది 10%, దెన్ వాట్ ఈస్ న్యూ ప్రాఫిట్ పర్సెంటేజ్? చూడండి, ఇక్కడ 130% ఉన్న దీంట్లో సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తుందండి, 10%. సో కాబట్టి 10% అయినప్పుడు ఏమవుతుంది, ఇది 13 అప్పుడు ఎంత, 143 రూపీస్ అవుతుంది. సో 143%. ఇప్పుడు 25 నుంచి 143 ఉన్నప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది? సో ఇక్కడ మనకు డిఫరెన్స్ గమనించినట్లయితే 25 నుంచి 143%. సో 13 నుంచి 5 పోతే ఏంటి, 8. నెక్స్ట్ 4 నుంచి 3 నుంచి 1 పోతే 18 బై 125 ఇంటూ 100 చేసాం అనుకోండి. సో ఎంత రావాలి, 25 5s 25 4s. సో 18 5s 72 by 5, 5 1s 5 4s 0.4. సో 14.4% అనేది మనకు వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నాడు, మనం ఏం పెంచుకోవాలి, ఏదాని నుంచి ఎలా తీసుకోవాలని చెప్పేసి ఐడియా ఉంటే చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు, రైట్? నెక్స్ట్ వన్, ఏ రిటైలర్ వుడ్ హ్యావ్ a retailer would have made a profit of 18%, made a profit of 18% if he sold an article at its market price. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 18% అనుకుంటే ప్రాఫిట్ కూడా ఎంత వస్తుంది, అతనికి 18% ఉన్నప్పుడు సేమ్ 118% వస్తుంది. అంటే ఎంత అమ్మినాడో, ఎంత మార్కెట్ ప్రైస్ ఉన్నాడో అదే పర్సెంటేజ్ అమ్మినప్పుడు అతని పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది, 18% ఉంటుంది. సో కాబట్టి 118, రైట్? 118%. If he allowed a discount of 10% on the market price, what his actual profit on the article have been? రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి వచ్చేసి 18% అన్నాడు. 18% ఇంక్రీజ్ చేశాడంటే 118 అవుతుంది. ఇదే ప్రైస్కి సేల్ చేసినట్లయితే 118% అనేది మనకు సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ పై దీనిపైన 18% ప్రాఫిట్. అంతే రేట్ కమ్మాడు, ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేదు, మొత్తం ఫుల్ అమౌంట్ కమ్మాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఇతను 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. దీనిపైన 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ అంటే 18%. 18% ప్రాఫిట్, రైట్? మరి ఇక్కడ దీనిపైన 10% డిస్కౌంట్ అన్నప్పుడు 10% అప్పుడు 11.8 తీసేయాలి. 11.8 తీసేస్తే ఏంటి, మార్కెట్ ప్రైస్ పైన 11.8 తీసేస్తే సో 2601. సో 1.6% అన్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 6.2% మాత్రమే ప్రాఫిట్ వస్తుంది, రైట్? ఎంఆర్పి ప్రైస్ కమ్మినట్లయితే 18% ప్రాఫిట్ వచ్చింది, సేమ్ మనకు చెప్పింది అదే. మరి ఎంఆర్పి ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇస్తే 6.2% ప్రాఫిట్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్లో చూస్తున్నట్లయితే 6.2% ప్రాఫిట్, రైట్? అంటే క్వశ్చన్ని మనం క్లియర్గా గమనించి దాన్ని ఏందని తెలిసినట్లయితే సేమ్ స్టెప్స్లో ఈజీగా అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అయితే ఈజీగా చేసుకోగలిగితే చాలు. ఒకసారి కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీ అవుతుంది. చూడండి, ఏ షాప్ కీపర్ సేల్స్ wheat at 20 rupees per kg, then that he purchased at a 18 rupees per kg. చూడండి, కాస్ట్ ప్రైస్ చేసేటప్పుడేమో అతను ఏంటి 18 rupees per kg అండ్ సేల్స్ wheat 20 rupees per kg, then and he gives only 900 grams for a kg for a wheat instead of కేజీ. 1 kgలో ఓన్లీ 900 grams మాత్రమే ఇస్తున్నాడు. మరి అయితే ఇక్కడ 1 kg అయినప్పుడు ఎన్ని గ్రామ్స్ అవుతుంది, 1800 అయినప్పుడు ఎన్ని గ్రామ్స్ అవుతుంది, రైట్?
1 kg సెల్లింగ్ ప్రైస్ చేసేటప్పుడే మాత్రం 1000 రూపీస్ లాగా 1000 గ్రామ్స్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ కొనేటప్పుడు ఏం ఫీల్ అవుతున్నాడు అంటే 900 గ్రామ్స్ లాగా ఫీల్ అవుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు ఇక్కడ ఏదానికి ఏది ఇవ్వాలని చెప్పేసి కొంచెం క్లారిటీ ఉండాలి. లేదంటే మాత్రం మీరు ఇదే క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, చూసి ఇప్పుడు ఇక్కడ ఏంటి 18 9s 162 00 20,000. సో కాబట్టి డిఫరెన్స్ వచ్చేసి మనకు 008 10 పోతే ఏంటి 3. సో కాబట్టి మనకు 3800 గ్రామ్స్ అనేది మనకు రూపీస్ అనేది తేడా వస్తుంది. సో 3800 రూపీస్ బై మనకు కాస్ట్ ప్రైస్ ఎంత ఇది. సో 16200 ఇంటూ 100 చేసినట్లయితే జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు 3800 బై 162. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే 23.45% రావాలి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు మెయిన్గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ ఏది తీసుకోవాలి అదొక్కటి మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే రైట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్ రైట్. A retailer marks all his goods at 50% above on the cost price and thinking that ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. రైట్, నెక్స్ట్ వన్ the difference between the 12% gain and 4% loss on sale of the item. So right, the difference between the 12% gain అండ్ 4% లాస్. ఇప్పుడు గెయిన్ అండ్ లాస్ అని చెప్పినప్పుడు డైరెక్ట్గా మనకు రెండింటిని యాడ్ చేయొచ్చు. సో 12 + 4 ఎంత అవుతుంది 16%. 16% డిఫరెన్స్ ఎంత ఉందండి. ద సేల్ ఆఫ్ ది ఐటమ్ వాస్ 28 రూపీస్. వాట్ ఈస్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్? ఓన్లీ 28 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇంటూ ఇక్కడ అడిగింది మనకు కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇంటూ 100 చేసుకుంటాం. ఇంటూ 100 చేసుకుంటే ఏమవుతుంది 4 4s 4 25s 25 ones, sorry 4 ones 4 7s 4 7s 28. So 25 7 175. సో కాబట్టి మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి 175. రైట్, నెక్స్ట్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రతి టెస్ట్ సిరీస్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలి ఏందనేది కూడా మీకు మరొక వీడియోలో మొత్తం క్లియర్గా సొల్యూషన్స్ ఇస్తాను. ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా ఉన్నాయి చూడండి. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా ఒక టెస్ట్ సిరీస్లో ఉన్నట్టు మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డిఫరెంట్గా ఇస్తున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు ఇలాంటి క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, when the cost price of X articles is equal to the selling price of Y articles. Cost price of X articles, selling price of Y articles. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏది, సెల్లింగ్ ప్రైస్ ఏది? కాస్ట్ ప్రైస్ తీసుకున్నట్లయితే వై, సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నట్లయితే ఎక్స్. రైట్. సో మరి డిఫరెన్షియేషన్ బిట్వీన్ తీసుకున్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్స్ టు వై అవుతున్నాడు. ఎక్స్ టు వై అంటే ఏంటి? ఎక్స్ టు వై. సో ఇక్కడ ఏ దాంట్లో మనకు తీసుకున్నట్లయితే మనకు 25% ప్రాఫిట్ అనేది రావాలి. 25% ప్రాఫిట్ అనేది చూసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మనకు ఎక్స్ అనేది ఎంత ఉండాలి, వై అనేది ఉంది. ఎక్స్ అనేది ఎంత సెల్లింగ్ ప్రైస్. సో ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. సో హైయెస్ట్ తక్కువ ఉండాలి. సో కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైస్ 5 అన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1/4 ఇంటూ 100% చేస్తే ఏంటి 25. సో కాబట్టి 25% ప్రాఫిట్. ఆన్సర్ ఏంటి బి. అంటే ఇక్కడ మనకి ఇది ఒక్క స్టేట్మెంట్ కనుక క్లియర్గా నువ్వు గమనించినట్లయితే ఆన్సర్ మళ్ళీ మనకు ఏ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైస్ 5 అన్నప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ 1 ఉంటుంది కాబట్టి 1/4 ఇంటూ 100 చేసుకుంటే ఇక్కడ కూడా 25% వస్తుంది. కానీ సెల్లింగ్ ప్రైస్ మీద కాస్ట్ ప్రైస్ వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా గమనించకపోతే ఈ రైల్వే టెస్ట్ సిరీస్లో ఎక్కువ మందిని ఫిల్టర్ చేసి బయటకు పంపేయాలి కాబట్టి అది ప్రిలిమ్స్ ఎగ్జామ్లు కాకుండా ఒకటే ఎగ్జామే ఉంది ఇక్కడ. సో దాన్ని మీరు గమనించి కొంచెం జాగ్రత్తగా టెస్ట్ సిరీస్ రాసుకొని ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీరు యూజ్ అవుతారు. సో ఇంతమంది ఇన్ని వేల మంది రాస్తున్నారు, వాళ్ళలో మనం ఒకరిగా ఉండాలంటే నీ కష్టం కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి. సో నీ వే ఆఫ్ థింకింగ్ కూడా ఇన్నోవేటివ్గా ఉండాలి. సో ఇలాంటి టెస్టులు చాలా మీకు 50 గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం కాబట్టి ఈ 50 డేస్లో ప్రతిరోజు ఒక టెస్ట్ రాసి
ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన అనాలసిస్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్, ఈ 4 టెస్ట్ అంటే 100 టెస్ట్లను 100 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటది మనకు చాలా టైం అయితే అవుతుంది. సో కాబట్టి 10 to 1 వరకు టెస్ట్ సిరీస్ అయిపోగానే వెంటనే బిట్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీరు రిమైనింగ్ టైం అంతా కూడా ఆ టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ రివిజన్ చేసుకొని తర్వాత ఎక్కడైతే మనం వెనకబడి ఉన్నామని చెప్పేసి రిమైనింగ్ టైంలో మళ్ళీ మీరు దాన్ని చదువుకున్నట్లయితే నెక్స్ట్ డేకి మళ్ళీ మన స్కోర్ ఇంక్రీజ్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ మంచి విజయాన్ని అందుకోగలుగుతారని చెప్పేసి మా యొక్క ఆశ. సో ఈ విషయం మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వర్త్ అన్నట్టు అనిపిస్తే లేదంటే వాల్యుబుల్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవచ్చు. ప్లస్ దీంతోపాటు ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లేదంటే కొన్ని టెక్నికల్గా వచ్చే క్వశ్చన్స్ అంటే సింపుల్ టెక్నిక్స్తో ఆన్సర్ చేయగలిగే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయినా సరే ఇలాంటి వాటిని మనం సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం కాబట్టి దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని చెప్పేసి కోరుకుంటున్నాను.